పత్రిజీ ధ్యాన మహాయాగానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. అలాగే ట్రూత్ ఫర్ యూత్ సెషన్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సో మాస్టర్స్, ఈరోజు మనము ట్రూత్ ఫర్ యూత్ సెషన్లో డే 9లో ఉన్నాము, ఆఖరి రోజు. స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు. అండ్ మీ ఓపికకి చాలా కృతజ్ఞతలు. గట్టిగా చప్పట్లు, మనందరికీ గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఎందుకంటే ప్రతిరోజు వచ్చి టైంకి 10 o'clock అంటే 10 o'clock అంటే ముందే 9:45కి వచ్చి ఇక్కడ అందరూ కూర్చొని ఎంతో చక్కగా మెడిటేషన్ చేసి, అండ్ టైం 1:30 కాకుండా ఎక్స్టెండ్ అయినా కూడా 2 వరకు ఎవ్వరు కదలకుండా ఇక్కడ ఎంతో ఓపికగా కూర్చొని ప్రతి ఒక్క సెషన్ని విన్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. సో మనం రోజు ప్రతి ఒక్క మాస్టర్ నుంచి వారి యొక్క జ్ఞానాన్ని మనము తీసుకుంటున్నాము. సో అలాగే ఈరోజు కూడా మనము ఒక మాస్టర్ నుంచి జ్ఞానాన్ని తీసుకున్నాము. వీరు మాతృశ్రీ ఐఐటి ఫౌండేషన్ చైర్మన్ అండ్ కన్హా శాంతివనం డైరెక్టర్ అయినటువంటి కేఎస్ ఆనంద్ గారు. వీరు ఇంజనీరింగ్ చదివేటప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదివే విద్యార్థులకి కోచింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మాతృశ్రీ ఐఐటి ఫౌండేషన్ అకాడమీని స్టార్ట్ చేశారు. దీని ద్వారా మాతృశ్రీ ఈ పవర్ ద్వారా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని ప్రతి ఒక్క విద్యార్థులకి అందించారు. మిషన్ 100 ద్వారా ఎంతోమంది యువతకి గైడెన్స్ ఇవ్వడం జరిగింది. వీరు జోరెక్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీస్ని కూడా స్థాపించారు. సో సార్ని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. Hearty welcome to one and all. I was told that today's program is to give some special knowledge. So I am going to take the topic of new age leadership. So basically I am from Heartfulness organization. So you all are breath meditators, right? తెలుగులో కూడా స్టార్ట్ చేస్తాను నేను. సో మీరందరూ బ్రెత్ మెడిటేటర్స్, వీఆర్ హార్ట్ మెడిటేటర్స్. కానీ బ్రెత్ అండ్ హార్ట్ చాలా క్లోజ్లీ కనెక్టెడ్ కదా. బ్రెత్ ఏదైతే తీసుకుంటారో అది ఎక్కడ పోతుంది? బ్రెయిన్లో పోతుందా? పొట్టలో పోతుందా? హార్ట్లో. సో టుడే ఇట్స్ ఎ గ్రేట్ సంగం ఆఫ్ బ్రెత్ మెడిటేటర్స్ అండ్ హార్ట్ మెడిటేటర్స్. అండ్ ఈ కలయిక ఏదైతే అవుతుందో ఇవాళ నాకు చాలా గట్టి నమ్మకం ఉన్నది. ఇది ఒక అద్భుతాన్ని సృష్టించబోతున్నది. కొన్ని అద్భుతాలు ఇప్పుడే విజయ్ సార్తో కలిసి మేము ప్లాన్ చేసినాము. అది ఏమంటే, నేను ఒక పుస్తకం రాస్తున్నా మా దాజీ గారితో, ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ గ్రాండ్ పేరెంటింగ్. గ్రాండ్ పేరెంట్స్ ఈ కాలంలో పిల్లల్ని ఎలా నర్చర్ చేయాలి, ఎలా పెంచాలి, దాని ఆర్ట్ ఏమిటి, సైన్స్ ఏమిటి, దాని గురించి నేను ఇంకా దాజీ గారు, హార్ట్ఫుల్నెస్ ప్రెసిడెంట్ దాజీ గారు ఇద్దరు కలిసి రాస్తున్నాం. అయితే ఇక్కడ నేను వచ్చిన తర్వాత ఆ మేడం పేరేమిటి, మహేశ్వరి మేడం, కిరణ్ సార్, మేము ముగ్గురు కలిసి ఏం డిసైడ్ చేసినామంటే స్పిరిచువల్ స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేయాలి మనం. అండ్ ఇంకొకటి ఏమంటే ద ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ స్పిరిచువల్ పేరెంటింగ్ అనే పుస్తకం కూడా మేము రాయబోతున్నాం. అదే అన్నా కదా, బ్రెత్ మెడిటేటర్స్, హార్ట్ మెడిటేటర్స్ కలయిక, ఈ సంగమం ఎన్నో అద్భుతాల్ని సృష్టించబోతున్నది వచ్చే
5 సంవత్సరాల్లో. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ టు మీట్ ఆల్ ఆఫ్ యూ. సో మా గురువు గారు కొన్ని నాకు గోల్స్ ఇచ్చిండ్రు. మిషన్ టీమ్ 100. ఆయనతో లాస్ట్ మీటింగ్ బిఫోర్ ఈ లెఫ్ట్ ద వరల్డ్ ఆయన ఏమన్నారంటే, అరవింద్, ఫోకస్ ఆన్ యూత్, ఎంపవర్ దెమ్, నర్చర్ దెమ్. 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల దాకా వాళ్ళని గట్టిపరిచి వాళ్ళని అసెంబ్లీస్ ఇంకా పార్లమెంట్లో తీసుకోపో. అయితే నేను ఈ టీమ్ 100 మిషన్పై ఉన్నా. 100 మంది స్పిరిచువల్ లీడర్స్ని మనం పంపించాలి. సో దాంట్లో విజయ్ గారు అన్నారు కి సార్ మా పిరమిడ్ సంస్థలో 100 సార్, మీకు 1000 కూడా మనం తయారు చేయగలం. ఆ ఆశ, ఆ టెంప్టేషన్తో నాకు పిలిచిండు. సో ఐఎమ్ సోల్డ్ అవుట్ ఫర్ హిజ్ ఐడియాస్. నిజం ఒక మాట చెప్తా విజయ్ గారి గురించి. ఈయన అంటే మీకు అందరికీ తెలుసు, శంకరాచార్యులు కేరళ నుంచి నార్త్ ఈస్ట్ వెస్ట్ అంతా తిరిగిండ్రు. స్వామి వివేకానంద్ గారు కూడా తిరిగిండ్రు. కానీ ఈయన 30 సంవత్సరాల్లో ఏదైతే తిరిగిండో పిరమిడ్ ప్రమోషన్ కోసం, దాని రికార్డ్ మెయింటైన్ చేస్తే ఎన్ని కిలోమీటర్ ప్రతిదినం రికార్డ్ మెయింటైన్ చేసి అది యాడ్ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్కి పంపిస్తే నోబడీ వుడ్ హ్యావ్ బీటన్ హిజ్ రికార్డ్. You know, so with great hopes I am here. So now మనం దేని గురించి మాట్లాడబోతున్నాం? న్యూ ఏజ్ లీడర్షిప్. నీ పేరేమిటమ్మా? ప్రియాంక. నువ్వు ఒక ఎమ్మెల్యే, ఎంపీ ఎలా కాగలవు? దాని సీక్రెట్ యూ విల్ నో టుడే. సో ఈగర్ టు నో, రైట్? మీలాంటి యూత్కి ఒక పెద్ద ఛాలెంజ్ ఏముంటుందంటే, మీరు అనుకుంటారు ఓ పాలిటిక్స్లో పోవాలంటే డబ్బు బలం కావాలి, ఖండబలం కావాలి, పొలిటికల్ పవర్ కావాలి. మనమేం పోగలం? మీలో ఎంతమంది ఊరు నుంచి ఉన్నారు? సర్పంచ్ ఎలక్షన్స్ అయిన ఊర్ల నుంచి కనీసం 50 లక్షలన్నా ఖర్చు పెడతారు. ఒక ఊర్లో ఇక్కడ మా చెగూరులో 7 crores ఖర్చు పెట్టిండు. 50,000, కొంతమందికి 3 లక్షలు, ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో 8 కోట్లు, రైట్? సో మీలాంటి యూత్ ఏమనుకుంటుందంటే మా దగ్గర డబ్బులు లేవు, మనం ఏమైనా చేయగలమా? So you need not get discouraged. You will see now the secret. Okay? So ఇక్కడ మనము సైన్స్ హెల్ప్ కూడా తీసుకోబోతున్నాం. ఈ డేవిడ్ హాకిన్స్ అని ఒక సైంటిస్ట్ ఉన్నాడు, శాస్త్రవేత్త. ఆయన ఈ ఆత్మ చైతన్యం గురించి చాలా డీటెయిల్లో రీసెర్చ్ చేసిండు. దేని గురించి? ఆత్మ చైతన్యం, కాన్షియస్నెస్ ఇంగ్లీష్లో దాన్ని అంటారు. అంటే ఈ సైంటిస్ట్ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీని కలిపిన వ్యక్తి అన్నమాట. సో ఈ డేవిడ్ హాకిన్స్ ఏమంటాడంటే, ఇఫ్ యూ వాంట్ టు బీ ఏ లీడర్, you need not have money power, muscle power and political power. Then the question is, where is that power then? And antodu the power is within you. మనం చిన్నప్పటి నుంచి మన స్కూల్లో వింటూ ఉంటాం, స్కూల్ గోడలపై రాసి ఉంటుండే, ఆల్ పవర్స్ ఆర్ విత్ ఇన్ యూ, స్వామి వివేకానంద్.
కానీ మనకి ఇప్పుడు దాకా అర్థం కాలే. ఆ వన్ లైన్ యొక్క పవర్ ఏమిటో మనకు ఇప్పుడు దాకా అర్థం కాలే. సో ఆ పవర్ ఏమిటో ఇవాళ మీరు చూడబోతున్నారు. సో ద పవర్ ఈజ్ విత్ ఇన్ యూ. అండ్ వేర్ ఇట్ ఈస్ దేర్ ఇన్ అవర్ ఆత్మ చైతన్యం. మన ఆత్మ చైతన్యంలోనే ఆ పవర్ ఉన్నదని ఈ సైంటిస్ట్ రీసెర్చ్ చెప్తుంది. ద పవర్ ఈస్ దేర్ విత్ ఇన్ అవర్ ఓన్ కాన్షియస్నెస్. సో నౌ వాట్ హీ డిడ్ వాజ్, ఆయన ఒక స్కేల్ తయారు చేసిండు 0 to 1000. ఆయన ఏమంటాడు 1000 అనేది స్టేట్ ఆఫ్ గాడ్, రైట్? ఈ స్కేల్ని 2 భాగాల్లో డివైడ్ చేసిండు. గ్రీన్ జోన్, ఈ గ్రీన్ జోన్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉన్నది? 200 to 1000. రెడ్ జోన్ 200 నుంచి 0 దాకా. ఓకే, అయితే ఇప్పుడు ఆయన రీసెర్చ్ ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తి ఆత్మ చైతన్యం 300 లెవెల్లో పోతే ఆయన ఇంట్లో కూర్చొని పొద్దుగాల 1 గంట ధ్యానం చేస్తే he will nullify negativity of, he will influence 90,000 people who are below. అందుకోసం నేను అంటుంటా, యు ఆల్ ఆర్ స్పిరిచువల్ వారియర్స్. మీ 1 గంట మెడిటేషన్, it will spread the vibrations of love, peace and joy, and it will impact 90,000 people on this globe. ఈ పృథ్వీపై 90,000 మంది మీద మీరు డైరెక్ట్లీ ఎఫెక్ట్ చేస్తారు. అర్థమైందా? మీలో ఇంత సత్తా ఉన్నది. ఈ సత్తా ఎక్కడి నుంచి వస్తున్నది? ఆత్మ చైతన్యం నుంచే. అవునా? నెక్స్ట్ నౌ 400 level, he can influence 4 lakh people. 500, 7,50,000. 600, 10 million అంటే 100 lakhs అంటే 1 crore. చిన్నప్పటి నుంచి నాకు ఒక థాట్ ఉండే, ఈ సత్యసాయి బాబా వాళ్ళ వెనుక పిచ్చోళ్ళక జనం పరిగెత్తుంది. మనం కూడా పత్రి సార్ వెనుక ఎలా పరిగెత్తాం, రైట్? నేను కూడా పరిగెత్తిన. మా నల్లకుంటలో మా సార్, పత్రి సార్ ఇల్లు మా ఇంటి పక్కకే. అయితే ఒక సంఘటన గుర్తున్నది. ఒకసారి కలిస్తే ఇట్లా గుద్దిండు నాకు సోలార్ ప్లెక్సస్ పై. అప్పుడే అనుకున్నా ఏదో వర్క్ అయింది, ఏదో గుంజుకున్నారు నెట్వర్క్లో. అందుకోసమే కదా ఇవాళ వచ్చిన ఇక్కడ, అవునా కాదా? సో ఇప్పుడు ఇంత లక్షల మంది, ఇప్పుడు రవిశంకర్ గారు ఉన్నారు, ఆర్ట్ ఆఫ్ లివింగ్, జగ్గి వాసుదేవ్ ఉన్నారు, మా దాజీ గారు ఉన్నారు. వాళ్ళు వెనుక ఇట్లా మ్యాగ్నెట్ లెక్క ఎందుకు అట్రాక్ట్ అవుతారు, ఏం మ్యాగ్నెటిజం ఉన్నది వాళ్ళలో అని ఆలోచిస్తుండే. అప్పుడు అర్థమైంది, ఈ పుస్తకం ఎప్పుడైతే చదివినా అప్పుడు సీక్రెట్ తెలిసింది. ఏంటి? ఆత్మ చైతన్యం హై ఉంటే ఆటోమేటిక్ మీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ లవ్, పీస్ అండ్ జాయ్ అండ్ ప్యూరిటీ విల్ టచ్ ద హార్ట్స్ అండ్ సోల్స్ ఆఫ్ ఎవ్రీబడి. ఇంకా అద్భుతం ఉన్నది ఇక్కడ. 700. How much they will influence? 7 crore people. తెలంగాణ పాపులేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే ఒక మనిషి చాల్. యూనో, మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటున్నాం ఏమని, ఈ కొంతమంది పుణ్యాత్ముల పుణ్యం ద్వారానే ఈ పృథ్వీ నడుస్తున్నది. పాపాలు ఎక్కువైనాయి, కానీ కొంతమంది ఉన్నారు హిమాలయాలో తపస్య చేసేటోళ్ళు, వాళ్ళ పుణ్యం మూలాన నడుస్తుంది ఇది అని వింటూ ఉంటున్నాం చిన్నప్పటి నుంచి. అది నిజమే. ఎందుకంటే ఈ సైంటిస్ట్ ఏమంటాడంటే,
మన మానవ జాతి ఆత్మ చైతన్యం 200 లెవెల్ కంటే కింద వస్తే ఈ పంచతత్వాలు డిస్టర్బ్ అవుతాయి, ఇంకా వినాశనం స్టార్ట్ అవుతుంది. 99% 99% జనం స్టేట్ ఏం తెలుసా, 200 కంటే చాలా కింద లెవెల్పై ఉన్నారు. ఒక 20% 30 లెవెల్లో, ఒక 50 ఇంకా 30% 60 లెవెల్లో. సో 99% లెవెల్ ఎంత, జనాల లెవెల్ చాలా తక్కువ 200 కంటే. అయితే ఇప్పుడు దాకా పంచతత్వాలు డిస్టర్బ్ అయ్యి కొలాప్స్ కావాలి కదా, అయితలేదు. ఎందుకు చెప్పండి? 99 ఒక సైడ్ ఉన్నారు, 1% ఓన్లే ఈ పృథ్వీని సంభాలిస్తున్నారు, తెలుసా? అండ్ ఆయన లెక్క ప్రకారం ఈ ప్రపంచంలో ఇప్పుడు 22 people are there at that level. 22 people who are nullifying negativity of crores of people. మన పత్రి లాంటి సార్ ఇక్కడున్నా అక్కడున్నా ఇదే చేస్తున్నారు పని. కోట్ల మంది మీద యాక్షన్ జరుగుతూ ఉన్నది. సో ఆల్ పవర్స్ ఆర్ within, they are within our own consciousness. So raise your level of consciousness, you will be making influence. మీ ఆత్మ చైతన్యం మీరు పెంచితే ఆటోమేటిక్ మీరు ఏం స్పీచ్ కూడా ఇవ్వనక్కర్లే, జస్ట్ మీ ప్రెజెన్సే, మీరు ఉండటమే చాలు, మీరు ఆటోమేటిక్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. సో ఇప్పుడు ఏమంటే how to raise your consciousness. Now this is very important for you, Priyanka, how to raise the level of consciousness. Okay, ఇంకా ఎవరెవరున్నారు యూత్ ఇక్కడ? అందరు కరెక్ట్, బై హార్ట్ ఎవ్రీబడి ఈజ్ యూత్, నో డౌట్ అబౌట్ ఇట్. ఏజ్తో కూడా. సో then raising your consciousness by meditation. మీ అందరికీ తెలుసు ఇది, రైట్? సో ఇప్పుడు సైన్స్ కూడా అంటున్నది, అందుకోసమే ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ December 21st నాడు మెడిటేషన్ డే డిక్లేర్ చేసిండ్రు, రైట్? యోగా డే అయింది, ఇప్పుడు మెడిటేషన్ డే కూడా వచ్చేసింది. సో బై మెడిటేషన్. దెన్ నెక్స్ట్, ఇది ఒక రీసెర్చ్ జరిగింది, అంటే ఎట్లా మైండ్ వేవ్స్ కంట్రోల్ అవుతాయి, అది ఒక సైంటిఫిక్ రీసెర్చ్, రైట్? సో నౌ దెన్ బై హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ఆర్ బ్రెత్ మెడిటేషన్ అన్నీ ఒకటే. సో క్లెన్జింగ్ ప్రాసెస్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండి. ఈ క్లెన్జింగ్ ప్రాసెస్ అనేది ఏంటి ఒకసారి మనం చూస్తాం. ఇప్పుడు చూడండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమంటారు తెలుసా? ద నంబర్ 1 కిల్లర్ ఇన్ ద వరల్డ్ ఈజ్ విచ్ డిజీజ్? క్యాన్సరా, హార్ట్ అటాక్సా, డయాబెటీసా, ఏంటి? స్ట్రెస్ ఈజ్ నంబర్ 1 కిల్లర్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే ఒక్కసారి ఒత్తిడి, స్ట్రెస్ స్టార్ట్ అయితే మన రోగ నిరోధక శక్తి తక్కువ అవుతుంది. ఒక్కసారి ఇమ్యూనిటీ పవర్ తక్కువ అయితే అన్ని డిసీజెస్ యాక్ట్ చేస్తాయి మన మీద. సో నంబర్ 1 కిల్లర్ ఈ స్ట్రెస్. కానీ ఇప్పుడు మన లైఫ్ స్టైల్స్ ఎలా ఉన్నాయంటే, మన ఛాలెంజెస్ ఎలా ఉన్నాయంటే, స్ట్రెస్ ఈజ్ అన్అవాయిడబుల్. అవాయిడ్ చేయగలమా? చేయలేం. అలాగే మెడికల్ రీసెర్చ్ ఇప్పుడు ఏమంటుందంటే 95% ఆఫ్ ద డిజీజెస్ ఆర్ సైకోసోమాటిక్. సైకోసోమాటిక్ అంటే దే కమ్ బికాస్ ఆఫ్ నెగటివ్ థాట్స్ అండ్ ఎమోషన్స్, నకారాత్మకమైన ఆలోచనలు ఇంకా భావనలు.
దాని మూలాన 95% డిజీజెస్ తయారవుతాయంట, క్యాన్సర్ కూడా అంట. సో 95% ఆఫ్ ద డిజీజెస్ ఆర్ మైండ్ ఓరియంటెడ్, ఎమోషన్ ఓరియంటెడ్, రైట్? సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా ఇక్కడ. ఈ ఆక్సిడేషన్ అంటే మన స్ట్రెస్ ఉంటే ప్రతి ఆర్గన్ ఎఫెక్ట్ అవుతుంది. బ్రెయిన్, హార్ట్, కిడ్నీ, స్కిన్, జాయింట్స్, ఇమ్యూనిటీ సిస్టమ్, బ్లడ్ వెజల్స్, లంగ్స్, ఐస్, ఎవ్రీథింగ్. అన్ని సైంటిఫిక్ రీసెర్చ్ ఇవి. చూడండి, అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, స్ట్రెస్ ద మదర్ ఆఫ్ 50+ డిజీజెస్. సో యూత్కి ఒక హెచ్చరిక. నేను ఈ టెంట్లో వచ్చే ముందు వల్ల ఎవరు అంటుండే డైలీ మెడిటేషన్ చేయాలి అని, రైట్? ఏదో అంటుండే. అయితే చెప్పే మనిషి ప్రేమతో చెప్పింది. ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గట్టిగా చెప్తుంది, మీకు చేయకపోతే 50 రోగాల అమ్మని మీరు ఇన్విటేషన్ ఇస్తారంట. కేర్ఫుల్గా, కంపల్సరీగా మెడిటేషన్. యూత్కి ఇసుంటి ఐటమ్స్ చూపెట్టాలి. మనం చెప్తే రైట్ ఏదో సైన్స్ది చూపెట్టాలి, అప్పుడు వాళ్ళు బుర్రలో ఎక్కుతుంది. కరెక్టా ప్రియాంక? నౌ ప్రియాంక విల్ నాట్ మిస్ ఎ సింగిల్ డే ఆఫ్ మెడిటేషన్, రైట్? దెన్ నెక్స్ట్, ఇప్పుడు మెడికల్ రీసెర్చ్ నెగటివ్ ఎమోషన్స్ ఎలా ఎఫెక్ట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు కొంచెం ఇరిటేషన్ ఎక్కువ ఉన్నది, ఫ్రస్ట్రేషన్ ఎక్కువ ఉన్నది, కోపం ఎక్కువ ఉన్నది అనుకోండి, ఏమవుతుంది తెలుసా? బ్రెయిన్ అండ్ హార్ట్ విల్ రిలీజ్ సమ్ కెమికల్స్. ఆ కెమికల్స్ పాయిజనస్ కెమికల్స్ ఉంటాయి, అవి పోయి లీవర్లో కూర్చుంటాయి, లీవర్ పాడవుతుంది. సో యాంగ్రీ పీపుల్ ఎవరైతే కోపిస్తూ ఉంటారో వాళ్ళు లీవర్ వీక్ ఉంటుంది. అలాగే కొంతమందికి ఈ ఫియర్ ఉంటుంది, భయం ప్రతి ఏమవుతుందో. సో ఆ ఎమోషన్ ఏదైతే భయం అనే భావన, ఎమోషన్ ఉన్నదో, ఫీలింగ్ ఉన్నదో, అది ఏం చేస్తుందంటే హార్ట్ అండ్ బ్రెయిన్లో కొన్ని కెమికల్స్ రిలీజ్ చేస్తుంది. ఆ కెమికల్స్ పోయి కిడ్నీలో కూర్చుంటాయి. సో ఎవరైతే ఎక్కువ భయపడతారో మాటికి వాళ్ళ కిడ్నీ వీక్ అయిపోతుంది. సో మెడికల్ రీసెర్చ్ ఏమంటున్నది, నెగటివ్ ఆలోచనలు, నెగటివ్ ఎమోషన్స్, నెగటివ్ ఫీలింగ్స్ మూలాన మన హెల్త్ పాడవుతుంది. 95% ఆఫ్ ద డిజీజెస్ ఆర్ సైకోసోమాటిక్. స్ట్రెస్ కూడా ఎలా తయారవుతుంది? మైండ్లో తయారవుతుంది కదా, రైట్? సో ఇది అన్నమాట. సో ఒకసారి చూస్తే బాగుంటుంది. ఎవరికైతే ఎక్కువ గ్రీఫ్ అంటే ఏదో దుఃఖం, అది జరిగిపోయి ఏడుస్తుంటారు కదా, డేంజరస్, అది లంగ్స్ వీక్. నాకైతే అనిపిస్తుంది కరోనాలో వీళ్ళకే ఎక్కువ ఎఫెక్ట్ అయిందేమో. చిన్న మాటకి ఏడవటం, అట్లా అయింది జీవితంలో. సో చూడండి, వరీ వీకన్స్ స్టమక్, స్ట్రెస్ వీకన్స్ హార్ట్ అండ్ బ్రెయిన్, రైట్? సో అందుకోసం అందరికీ హెచ్చరిక ఏంటి, ఇప్పుడు నేను భయపెడుతున్నా మీ అందరినీ. పత్రికారు ప్రేమతో చెప్తే మీరు వింటలేరు. ఈ సైన్స్ వాళ్ళు వచ్చి కొంచెం గట్టిగా చెప్తే మీరు సీరియస్ అవుతారేమో కదా. సో నెక్స్ట్ ఇక దెన్ ఇప్పుడు ఈ నెగటివ్ ఎమోషన్స్ హెల్తే పాడు చేయదు. ఇంకొక డేంజర్ ఏం తెలుసా ఈ నెగటివ్ ఎమోషన్స్తో? చూడండి ఇక, ప్రైడ్, స్కాన్ అంటే ఈగో, అహంకారం. మా కులం అంటే ఏమిటి, మా మమ్మీ ఇంటి పేరు ఏమిటమ్మా, గొల్లోలం, యూనో ఏమనుకుంటున్నారు? సో మేము చిన్న కులాల్లో పెళ్ళి చేసుకోం, రైట్? మా కాస్ట్ పెద్దది, అది ప్రైడ్, రైట్? సో ఆ ప్రైడ్ ఇంకా స్కాన్, ఈగో వస్తే, అహంకారం వస్తే మన ఆత్మ చైతన్యం టక్కుమని. మీరు చిన్నప్పుడు సాప్సిడీ ఆడిండ్రా? సాప్సిడీ
స్నేక్ అండ్ ల్యాడర్. మనము ఒక గేమ్లో చూసినాను నేను, కి ఒక పాము నోరు ఈగో ఉంటుంది, అది ఎక్కడ 99 కాడ తక్కువ వచ్చేస్తాడు కింద. అలాగే ఇది కూడా, రైట్. ఇప్పుడు చూడండి, యాంగర్, హేట్, కోపం. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఎవరికంటే అత్తలకి, మదర్ ఇన్లాస్కి. మీరు మాట కోపం చేయకండి, మీకే ప్రాబ్లం. కోడలు మారుతుందో లేదు చెప్పలేము, కానీ మీకైతే ఎఫెక్ట్ అవుతుంది, రైట్. ఎంతోమంది అత్తలు ఇక్కడ? ఓకే, రైట్. ఏం చేయాలి విజయబలం? ఒక్కొక్క గ్రూప్కి తీసుకోవాలి స్పెషల్, అత్తల గ్రూపు, కోడల గ్రూపు, వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనం ప్రోగ్రామ్ సెట్ చేయగలం. ఇప్పుడు ఇలా యూత్ కోసం తయారు చేసిన నిజంగా మనము, లేకుంటే మన టీవీ ఛానల్లో పెడతాం ప్రోగ్రాంలు. అత్తలు కోడల మీద ఎందుకు కోపం చేయవద్దు, ప్రేమతో ఎందుకు మాట్లాడాలి, రైట్. అబ్బా, కోడల్ ఫేస్ మీద ఏం స్మైల్ కనిపిస్తున్నారు, రియలీ యూనో. సో యాంగర్ 150, డిజైర్, క్రేవింగ్. నాకు ఈ కార్ కావాలి, అరే మారుతి సరిపోదారా భయ్, లేదు బెంజ్ కావాలి. సో కకృతి మంచిది కాదని సైంటిస్ట్ చెప్తున్నారు. పెద్దోళ్ళు అంటుండే మనం వినలే. ఇప్పుడు డేవిడ్ హాకిన్స్ చెప్తే అది కూడా అమెరికన్ సైంటిస్ట్ చెప్తే బుర్రలో ఎక్కుతుంది. అది పరిస్థితి. 125, ఫియర్, యాంగ్జైటీ. 100. చూడండి, ఈ నెగటివ్ ఎమోషన్స్తో, నెగటివ్ ఆలోచనలతో మన ఆత్మ చైతన్యం పడిపోతూ ఉంటుంది, రైట్. దాని తర్వాత గ్రీఫ్, రిగ్రెట్. ఏదో నా లైఫ్లో ఇది అయింది, అది అయింది, ఏడుస్తూ ఉంటారు చూడండి. 75. అపతి అండ్ డిస్పైర్. అపతి అంటే సంవేదనశీలత యొక్క ఆపోజిట్ అపతి. మనం సంవేదనశీలత మన ప్రాణుల గురించి, చెట్ల గురించి, ప్రకృతి గురించి, మన ఎదుటి ఉన్న మనుషుల గురించి మనం సెన్సిటివ్ ఉండాలి. వాళ్ళ బాధకి మనం రెస్పాన్స్ ఇవ్వాలి. మనతో ఎంత అవుతుంది అంత చేయాలి. ఎంపతి, రైట్. సో ఎంపతి ఆపోజిట్ ఎపతి. సో ఎవరికైతే ఈ ఎంపతి ఆపోజిట్ ఉంటుందో, నేను కల్తీ చేసి 100 రూపాయలు ఎక్కువ సంపాదిస్తా, కానీ అక్కడ కల్తీతో ఏ హెల్త్ అయితే పాడవుతున్నదో అక్కడ లక్షల రూపాయల బిల్ వస్తుంది, ఆలోచించాడు. ఇది అపతి, రైట్. చూడండి, వీళ్ళందరూ అనుకుంటున్నారు దోచుకేటోళ్ళకి ఏం కాదు అన్న, ఆల్రెడీ నీ అకౌంట్ కింద వచ్చేసింది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇక బ్లేమ్. అన్నిటికంటే డేంజర్ ఏం తెలుసా? బ్లేమ్. వింటూ ఉంటారు ఒక ఫేమస్ డైలాగ్ బ్లేమ్ గురించి, ఎవరైనా చెప్పవచ్చా? మనం ఇంట్లో వింటూ ఉంటాం. తెలుగులో ఏమంటారు బ్లేమ్ని? నింద కాదు, నింద క్రిటిసిజం. బెదిరించటం కాదు, అది అవమానం కాదు. బ్లేమ్. బ్లేమ్ అంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. బ్లేమ్ అంటే జనరలీ పిల్లలు అంటూ ఉంటారు పేరెంట్స్ని, నా జీవితానికి నువ్వే కారణం. బ్లేమ్, దీన్ని ఏమంటారు? సో పదం ఏమిటి బ్లేమ్కి? బద్నాం కాదు, నిందించడం ఈజ్ క్రిటిసిజం. సో బ్లేమ్, అరే మాతృభాష ధ్యానం ఇవ్వండి రా అందరు. అరే కొత్త ధ్యానం స్టార్ట్ చేయాలి మనం. ప్రతి స్పిరిచువల్ ఆర్గనైజేషన్లో ఒక కొత్త ధ్యానం, భాషా ధ్యానం. సో బెదిరించటం ఈజ్ ద థ్రెటనింగ్. బెదిరించటం, నీ వల్ల ఇప్పుడు దాన్ని ఏం అర్థం చేసుకుంటారో అర్థం చేసుకోండి. నీ మూలాన్ని నా జీవితం ఇలా. ఇంకా హస్బెండ్ వైఫ్లో కూడా నీ మూలాన్నే నా పరిస్థితి ఇలా ఉన్నది తెలుసా?
ఫేమస్ డైలాగ్ ఇది. అయితే ఇప్పుడు ఏమైతే తెలుసా, నేను ప్రియాంకని బ్లేమ్ చేస్తా. ప్రియాంక నీ మూలాన్ని నా జీవితం ఇలా ఉన్నది తెలుసా అంటే నేనేం చేసినా నా జీవితం యొక్క కీ ఎవరి చేతిలో ఇచ్చేసిన? ప్రియాంక చేతిలో ఇచ్చేసిన. అంటే నాకేం పవర్ లేదు నా జీవితం గురించి మేనేజ్ చేయడానికి. నా పవర్ అంతా ప్రియాంకకి. ఎందుకంటే నీ మూలాన్నే నా జీవితం ఇలా. అంటే నువ్వే నా లైఫ్ కంట్రోలర్. నా రిమోట్ ఎవరు? నా లైఫ్ రిమోట్ ఎవరు? ప్రియాంక. అంటే నేను నా పవర్ని ఆమెకి సరెండర్ చేసేసిన. రైట్? టక్కమని చూడండి, వెన్ యూ సరెండర్ ద పవర్ టు ప్రియాంక. ఎందుకంటే మాటకి అంటున్నారు నీ మూలాన్ని. అన్నిటికంటే డేంజర్ ఈ బ్లేమ్. అదే దాన్ని ఉల్టా చేయండి. అసలు ప్రియాంక నాకు చాలా టార్చర్ చేస్తుంది అనుకోండి. రైట్? నిజంగానే ప్రియాంక నాకు చాలా టార్చర్ చేస్తుంది అనుకోండి. అయినా కర్మ పర్వాలేదు, ప్రియాంక చేసే కర్మ ఆమెకి, ఇది నా కర్మ ఉన్నది, అది క్లీన్ అవుతున్నది. నా జీవితానికి నేనే రెస్పాన్సిబుల్, నేనే బాధ్యతుడిని. వెన్ యూ టేక్ ద రెస్పాన్సిబిలిటీ, ఆటోమేటిక్ యూ గెట్ బ్యాక్ ద పవర్. ప్రియాంకని నేను ఎందుకు అట్రాక్ట్ చేసిన నా లైఫ్లో? నా అత్తని ఎందుకు అట్రాక్ట్ చేసిన నా లైఫ్లో? నా కర్మాల్ని బట్టి అట్రాక్ట్ చేసిన. అర్థమైందా కొడల్లారా? ఇప్పుడు అత్తల ఫేస్ మీద సో నేను అంటే బోత్ పార్టీస్, నేను ఇద్దరు పార్టీకి ఓటు వేసిన అనుకోండి. రైట్? సో రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే మనలో ఆ ఆత్మ చైతన్యం ఆటోమేటిక్ వచ్చేస్తుంది. నేనే రెస్పాన్సిబుల్ అంటే అప్పుడు ఏమవుతుంది, నేచర్, ప్రకృతి కూడా రెడీ ఉంటుంది హెల్ప్ చేయడానికి. రైట్? సో అది అన్నమాట. సో ఇవి అన్నీ మన గీత భాషలో చెప్పాలంటే కామ్, క్రోధ్, లోభ, ఇవి దాని వేరే వేరే రూపాలు అనుకోండి. రైట్? అయితే ఇప్పుడు డే టు డే లైఫ్లో ఇది మనము మానేయవచ్చా? మానేయలేం. రైట్? ఏదో అవుతూ ఉంటుంది, ఇది జీవితం. రైట్? సో నెగటివ్ ఎమోషన్స్ వచ్చినా, స్ట్రెస్ వచ్చినా, ఎలా అయితే డైలీ మనం కస్సు తీసేస్తాం ఇంటి నుంచి, అలాగే మన సిస్టమ్ నుంచి కూడా మనము తీయగలగాలి. అవునా? ఒకవైపు మెడిటేషన్, అమృతం తీసుకోవటం, రెండో వైపు ఏదైతే చెత్త జమ చేస్తామో ఈ ప్రపంచం నుంచి, లోపటి నుంచి తయారు చేస్తామో ఆ చెత్తని కూడా తీసేయగలగాలి. ఇప్పుడు మీ ఒక పాలు తీసుకోవాలంటే మీరు ఏం చేస్తారు? బొగోనా క్లీన్ చేస్తారు కదా. రైట్? ఈ హార్ట్ అనే బొగోనాలో దైవ ప్రకాశం తీసుకోవాలంటే, మీ మనసులో దైవ ప్రకాశం తీసుకోవాలంటే మన మనసు, హార్ట్ క్లీన్ చేసుకోవాలి కదా. అది చాలా ఇంపార్టెంట్. రైట్? సో ఎప్పుడైతే మనం ఇది క్లీన్ చేస్తామో డే టు డే బేసిస్ మీద, టక్కమని మనము గ్రీన్ జోన్లో వెళ్ళిపోతాము. సో ఏమవుతుంది, మనం ఆ గ్రీన్ జోన్లో ఆటోమేటిక్ వెళ్ళిపోతాం. రైట్? సో ఇప్పుడు ఈ టెక్నిక్ని నిర్మలీకరణం అని అంటారు. ఏం లేదు, ఈ టెక్నిక్ ఎలా ఉంటుందంటే, మనము జస్ట్ సాయంత్రం పూట ఈ క్లీనింగ్ చేసుకోవాలి. ఏం లేదు, ఏం సంకల్పం ఇస్తామంటే, నా సిస్టమ్ నుంచి, నా శరీరం నుంచి, నా సూక్ష్మ శరీరాల నుంచి సంక్లిష్టతలు, మాలిన్యాలు పొగ రూపంలో వీపు ద్వారా వెళ్ళిపోతున్నది. మన సంకల్పం పనిచేస్తుంది. రైట్?
మీరు చూడండి, సాయంత్రం ఈ క్లీనింగ్ చేసుకుంటే మార్నింగ్ మెడిటేషన్ ఎంత లోతుగా అవుతుంది. రెండవ టెక్నిక్ ఏమిటి? మీరు ఊహించండి, మీరు సముద్రం కాడ కూర్చుంటారు. సముద్రపు అలలు మిమ్మల్ని క్రాస్ చేస్తున్నాయి. ఆ సముద్రపు అలల ప్లేస్లో ఇప్పుడు దైవ ప్రకాశ అలలు వస్తున్నాయి. మీ నుంచి మాలిన్యాలు ఇంకా సంక్లిష్టతలు కొట్టుకుపోతున్నాయి. ఇంకా ఇది ఒక 15 మినిట్స్ మనం ఫోకస్ చేస్తే మన శరీరం పవిత్రమైన మందిరం లెక్క మార్చిపోతారు. అప్పుడు మీరు దైవాన్ని ఇన్వైట్ చేయాలి. కరెక్టా? సో ఈ క్లెన్జింగ్తో ఏమవుతుంది, ఆ రెడ్ జోన్ ఏదైతే ఉన్నదో దాంట్లో ఉన్న అన్ని విషయాలు వెళ్ళిపోతాయి. ఇంకా మన చైతన్యం ఆటోమేటిక్ పైన వస్తుంది. స్ట్రెస్ అవాయిడ్ చేయలేం, నెగిటివ్ ఎమోషన్స్ కూడా అవాయిడ్ చేయలేం. కానీ కస్సు ఇంట్లో రావటం మీరు స్టాప్ చేయగలరా? అది అయితే వస్తుంది. కానీ ఏమిటి? క్లీనింగ్ చేస్తారు. ఇది ఆధ్యాత్మిక క్లీనింగ్. ఇది ఆధ్యాత్మిక క్లీనింగ్ అన్నమాట. సో ఆధ్యాత్మిక క్లీనింగ్తో కూడా మన ఆత్మ చైతన్యం, ఆ చెత్త వెళ్ళిపోయి ఆత్మ చైతన్యం వెళ్ళిపోతుంది. లేకుంటే ఆ నెగిటివ్ చెత్త బరువుతో ఆత్మ చైతన్యం పడిపోతుంది. ఓకే, నౌ సో హౌ టు రేజ్ కాన్షియస్నెస్, ఆత్మ చైతన్యం ఎలా పెంచాలి? మెడిటేషన్, క్లెన్జింగ్, డెవలపింగ్ సెల్ఫ్ ఎంపవర్మెంట్ క్వాలిటీస్. ఇప్పుడు యూత్లో పెద్దోళ్ళు అంటుంటారు కి విలువల మీద మనము ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. విలువలు లేని జీవితం విలువలేని జీవితం. ఏం చెప్పమ్మా? విలువలు లేని జీవితం విలువలేని జీవితం. ఇది అంటే మీకు ఇలా అనిపిస్తుందా? అబ్బా ఏం సుత్తి కొడుతున్నారు, ఫిలాసఫీ కొడుతున్నారు అట్లా అనిపిస్తుందా? అబ్బో, పిరమిడ్ పిల్లలకి అట్లా అనిపించదు. కానీ బయట యూత్కి అయితే అబ్బో స్టార్ట్ చేసిండ్రు పోయి. అవునా? కరెక్టా? సో వాళ్ళ కోసం ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ప్రియాంక, ఇఫ్ యూ వాంట్ టు కండక్ట్ సమ్ ప్రోగ్రామ్ ఇన్ కాలేజెస్ ఒకరా, ఐ విల్ గివ్ యూ దిస్ ప్రెజెంటేషన్. విజయ్, యూ కెన్ టేక్ దిస్. ఎవరికైతే కావాలి ఇది మనం ఇచ్చి యూత్లో ఈ మెడిటేషన్ కాన్సెప్ట్ స్ప్రెడ్ చేస్తాం. రైట్? సో నెక్స్ట్ నౌ, బై డెవలపింగ్ సెల్ఫ్ ఎంపవర్మెంట్ క్వాలిటీస్ అంటే విలువల మూలాన్న జీవితంలో విలువలు వస్తే ఎలా మన ఆత్మ చైతన్యం పెరుగుతుందో వి విల్ సీ నౌ. ఇప్పుడు కరేజ్ ఎఫర్మేషన్. కరేజ్ అంటే ధైర్యం. పరిస్థితులు బాగా లేకపోయినా ఐ క్యాన్ డూ ఇట్, నేను చేయగలను, ఈ సంకల్పం ఉన్నా చాలు. అర్థమైందా? దీన్నే ధైర్యం, సాహసం అంటాం. ధైర్యం, సాహసం అంటే ఏమిటి? ఛాలెంజెస్ ఉన్నా ఈ సంకల్పంతో మనం ముందుకు సాగాలి. ఏ సంకల్పం? నేను చేయగలను. రైట్? ఐ క్యాన్ డూ ఇట్. నెక్స్ట్, సో ఆటోమేటిక్ 200 వచ్చేస్తారు. ఎంత పెద్ద వాల్యూ ఇది, ఎంత పెద్ద గుణం ఇది. న్యూట్రాలిటీ, ట్రస్ట్. ట్రస్ట్ అంటే నమ్మకం. మన లోపటున్న భగవంతునిపై నమ్మకం, మన గురుగారి మీద నమ్మకం, అక్కడ ఉన్న భగవంతునిపై నమ్మకం, ప్రకృతిపై నమ్మకం. అరే కరెక్ట్, వివేకానంద గారు అన్నారు, మీకు ధోకా ఇచ్చినా పర్వాలేదు, యు మస్ట్ ట్రస్ట్ పీపుల్ అని. ధోకా ఇస్తే ఏమనుకోవాలి? నా కర్మ వెళ్ళిపోయినాయి అనుకోవాలి. రైట్? సో న్యూట్రాలిటీ, ట్రస్ట్. నేను ఎక్కువ టైం తీసుకుంటున్నానా? లిమిట్ ఉన్నదా? లిమిట్ ఉన్నదా? ఎంతసేపు ఇంకా? 10 minutes, 15 minutes. ఓకే. సో నౌ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ట్రస్ట్ మనకి ఎందుకు ఉండవద్దు? నేను ఒక ప్రశ్న అడుగుతా. చూడండి, మన బాడీలో ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. అది కౌంట్ చేస్తూ పోతే 100 జన్మాలు కూడా సరిపోవు, అన్ని సెల్స్ ఉన్నాయి, కోశికలు. ప్రతి సెల్లో 1000 యాక్షన్స్ అవుతాయి, యాక్టివిటీస్ అవుతాయి.
ఒక్క కోశిక, ఒక్క సెల్ యొక్క ఒక్క యాక్టివిటీ అన్న మీ కంట్రోల్లో ఉన్నదా? లేదు ఇవాళ నేను లివర్ కంట్రోల్ కొంచెం సర్వీసింగ్ చేస్తా, డిస్టర్బ్ చేయకుండా ఇలా కొంచెం నేను ఒక్క విషయం మీ కంట్రోల్లో లేదు. అయినా అంత ఆటోమేటిక్ నడుస్తున్నదా? ఎలా నడుస్తున్నది? యూనివర్సల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫినైట్, అనంతమైన ఆ ఇంటెలిజెన్స్ ఉన్నది, దాంతో అంతా నడుస్తున్నది. సో ఆ ఇంటెలిజెన్స్, ఆ అనంతమైన ఇంటెలిజెన్స్ మన ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ని చూసుకుంటున్నది. మనకు చూడదు, అది కోట్ల మందిని ఆటోమేటిక్ చూసుకుంటున్నది. వాళ్ళ డైలీ థింగ్స్, స్లీప్, ఎవ్రీథింగ్, హార్ట్ బీట్ ఈస్ గోయింగ్ కంటిన్యూస్, ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ మేనేజింగ్. అది మన జీవితం మేనేజ్ చేయలేదా? ఇట్ క్యాన్ డూ ఇట్. సో ఆ ట్రస్ట్ పెట్టండి దాని మీద, గురువుల మీద వగరా. సో విల్లింగ్నెస్ అండ్ ఆప్టిమిజం అన్నిటికంటే ఇంపార్టెంట్. మా గురుగారు ఏమంటారంటే విల్లింగ్నెస్ అంటే ఐ ఆమ్ రెడీ, నేను రెడీ ఉన్నాను. ఇప్పుడు మనకు అనిపిస్తుంది సమాజ సేవ చేయాలి, కానీ ఏమవుతుంది, మనకి ఆ ధైర్యం రాదు. ఎలా చేయాలి? నా దగ్గర డబ్బులు ఉన్నాయా? పొలిటికల్ పవర్ ఉన్నదా? మజల్ పవర్? ఎలా చేయాలి? అయితే అప్పుడు మా గురుగారు అన్నారు, జస్ట్ మీరు ప్రకృతిని ప్రార్థన చేయండి. ప్రకృతి, గురు, నేను రెడీ ఉన్నాను సమాజ సేవ చేయడానికి, నేను నా ఆత్మ ఉన్నతి కోసం రెడీ ఉన్నాను, చాలు. ఈ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండ్రో మీరు, ఐఆమ్ రెడీ అని, ఆటోమేటిక్ ప్రకృతి, గురువులు మీలో అమృతం పెట్టడం స్టార్ట్ చేస్తారు, మీ మీద వర్క్ చేయటం స్టార్ట్ చేస్తారు. రైట్? సో అన్నిటికంటే ఇంపార్టెంట్ మా గురుగారు ఒక్కటే అంటుండే, నా సిస్టంలో నేను ఏం రూల్స్ రెగ్యులేషన్స్ చెప్తలేను, ఒక్కటే విషయం నాకు కావాలి, విల్లింగ్నెస్ కావాలి. నువ్వు జస్ట్ రెడీ అను, ఐఎమ్ రెడీ అను, ఇక్కడి నుంచి ఐ విల్ టేక్ యూ. రైట్? అన్నిటికంటే ఇదే ఇంపార్టెంట్ జీవితంలో. ఒక ఇంపార్టెంట్ విలువ, ఒక ఇంపార్టెంట్ క్వాలిటీ ఏమంటే విల్లింగ్నెస్ టు సర్వ్ ద వరల్డ్, విల్లింగ్నెస్ టు డూ ఆల్ గుడ్ థింగ్స్. ఇది ఆలోచించకండి, నేను విల్లింగ్నెస్ చేస్తే ఎలా అవుతుందో, నేను చేయగలరు, అది తర్వాత విషయం. జస్ట్ ఫస్ట్ మొట్టమొదటి అడుగు ఏమిటి? విల్లింగ్నెస్. అనగానే మీకు అనంతమైన ప్రకృతి గుంజుకుంటుంది. రైట్? ఓకే. సో నెక్స్ట్ విల్లింగ్నెస్ 310, యాక్సెప్టెన్స్ అండ్ ఫార్గివ్నెస్. ఫార్గివ్నెస్ అంటే క్షమ. చూడండి ఎంత పెద్ద ఇది, అత్త కోడలికి చాలా ఇంపార్టెంట్ ఇది. రైట్? మీ ఆత్మ చైతన్యం పెరగాలంటే ఒకరిద్దరిని మీరు క్షమించాలి, ప్రేమతో క్షమించాలి. చూడండి ఏమవుతుంది, 350. యాక్సెప్టెన్స్ అంటే ఏమంటారు తెలుగులో? అంగీకారం. ఈమె ఇలా ఉన్నారు, ఠీకే, అంగీకరిస్తాను. ఎందుకంటే చెస్లో మీరు ఎప్పుడన్నా చూసిండ్రా, ఆ వంటే వంకరగానే పోతుంది. అవునా? మీరు ఏడుస్తారా? ఈ వంకర పోతుంది, వంకర, ఇది ఏమిట్రా, ఇది అది హార్స్ ఇట్లా దుంకుతుంది ఏమిట్రా భయ్? ఎప్పుడన్నా మీరు కంప్లైంట్ చేసిండ్రా? చేయలే కదా, అంగీకరించిండ్రు కదా. సో అలాగే ఆ వంకర క్యామెల్, వంకర పోయి క్యామెల్తో మనం ఆడి గేమ్స్ గెలుస్తామా లేదా? జీవితం కూడా ఒక చెస్సేనండి, అవునా కాదా? యాక్సెప్ట్ చేయండి. మావాడు ఇట్లా, ఓకే ఠీకే, యాక్సెప్ట్, ట్రై చేయండి, కానీ డిప్రెషన్లో పోకండి. రైట్? సో యాక్సెప్టెన్స్ అండ్ ఫార్గివ్నెస్, రీజన్, అండర్స్టాండింగ్. రైట్? అర్థం చేసుకోవాలి ప్రతిదాన్ని, ఆధ్యాత్మికం గురించి, మనుషుల్ని. లవ్ అండ్ రెస్పెక్ట్, లవ్ అండ్ రెస్పెక్ట్, యు సీ 500. జాయ్, హ్యాపీనెస్ 540. పీస్, బ్లిస్ 600. చూసిండ్రా? ఆల్వేస్ మా గురుగారు అంటుండే, జాయ్ఫుల్ హార్ట్ అట్రాక్ట్స్ గ్రేస్. ఆనందమైన హృదయమే ఆ ఆశీర్వాదాన్ని, బ్లెస్సింగ్స్ని అట్రాక్ట్ చేస్తుంది. సో ఆల్వేస్ బీ జాయ్ఫుల్. అత్త తిట్టినా నవ్వుతూ
జాయ్ఫుల్లీ యాక్సెప్ట్ చేయండి, కానీ బేషనం మళ్ళా కావద్దు. అది కూడా రైట్. సో నౌ ఇది అన్నమాట. అండ్ దెన్ మనం కంటిన్యూస్ మెడిటేషన్ చేస్తూ ఈ స్థితిలో వస్తాం. శాంతి, లవ్, పీస్, జాయ్. అండ్ దానిపైన కూడా ఆధ్యాత్మిక అవస్థలు ఉంటాయి. సో అలా మనము మన కాన్షియస్ని డెవలప్ చేయగలం. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఏమంటే, ఇప్పుడు ప్రశ్న ఏమొస్తుందంటే, ఈ క్వాలిటీస్ ఆటోమేటిక్ ఎలా రావాలి? ఎలా రావాలమ్మా ఈ క్వాలిటీస్ ఆటోమేటిక్? మెడిటేషన్. సో అగైన్ మెడిటేషన్. ప్రపంచం యొక్క సొల్యూషన్ ధ్యానమే. ధ్యానంతో మీ ఆత్మ చైతన్యం పెంచటం, బస్ అద్దే, ఇంకా ఏం సొల్యూషన్ లేదు. పంచవర్షీయ ప్రణాళికలు ఏం పని చేయవు. రైట్. సింగిల్ పాయింట్ ఎజెండా ఏమిటి? ప్రపంచాన్ని మనం అందరము ధ్యానమయం చేయాలి. అప్పుడే స్వర్గం రాబోతుంది, అప్పుడే రామరాజ్యం రాబోతున్నది. మీరు మోదీ గారిని చెప్పండి ఒకసారి, సార్ మీరు ఇట్లా తింటున్నారు, ఇట్లా తినిపియండి మందిని, ధ్యానంతోనే వస్తుంది. సో ఇది అన్నమాట. సో దెన్ అన్నిటికంటే ఇంపార్టెంట్ విల్లింగ్నెస్, అది చెప్తున్నా ఇక్కడ. దాని తర్వాత లాస్ట్లో రైజింగ్ లెవెల్ ఆఫ్ కాన్షియస్ ఏం చేస్తుందంటే, దేంతో వస్తుందంటే ప్రార్థన. ఇప్పుడు ప్రార్థన గురించి ఒక మంచి రీసెర్చ్ ఉన్నది. ఇది ఏమిటి? ఒక జపనీస్ సైంటిస్ట్ ఉండే మసురో ఎమోటో. ఆయన ఒక కొత్త మైక్రోస్కోప్ని కనిపెట్టిండు, ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్. ఆ మైక్రోస్కోప్తో నీళ్ళలో ఉన్న క్రిస్టల్స్ ఆయన ఫోటోగ్రాఫ్ చేస్తుండే. అయితే ఒక ఆఫీస్ బాయ్ వచ్చి నీళ్ళు ఇచ్చిండు. అయితే ఆ గ్లాస్ పట్టుకొని ఆయన అన్నాడు, థ్యాంక్ యూ అన్నాడు ఆయనని. అయితే ఆయన మైండ్లో ఒక ఆలోచన వచ్చింది, ఈ గ్లాస్లో నీళ్ళు ఉన్నది, నేను దీనికే థ్యాంక్ యూ అంటే ఈ సంకల్పం, ఈ థాట్తో ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా ఈ నీళ్ళపై అని చెక్ చేసిండు. చెక్ చేసి ఆ ఫోటో క్రిస్టల్ తీసిండు. క్రిస్టల్ ఇంత బ్యూటిఫుల్ వచ్చింది. ఉన్నదా బ్యూటిఫుల్? ఆయన అనుకున్నాడు, ఇది నా థాట్తోనా? నిజంగా నా సంకల్పంతో అయితే ఇదే వాటర్ని నేను తిడతా, యూ ఈడియట్ అన్నాడు. ఫోటో తీసుకున్నాడు. సో మన థాట్స్, మన వర్డ్స్ ఇంకా మన ఆలోచనలు నిజమే, అవి ఏదో గ్యాస్ కావు. గాలి కంటే నిజం, మీరు నాకంటే నిజం మన ఆలోచనలు. అక్కడి నుంచే సృష్టి ఉత్పత్తి అవుతుంది. అంటారు కదా, మహాశూన్యంలో ఎవడో ఒక సంకల్పం ఇచ్చిండు, ఈ ప్రపంచం తయారైంది. సంకల్పం. ఇదే కాదు, లైక్ ఐ హేట్ యూ. చాలా డైలాగ్ వాడతారు ఈ చదువుకున్న ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళు. ఐ హేట్ యూ, ఐ డోంట్ లైక్ దిస్, ఐ డూ రైట్. సో చూడండి. దెన్ నెక్స్ట్, లెట్స్ డూ ఇట్. టీమ్ వర్క్. అరే అందరు కలిసిమెలిసి పని చేస్తాం రా, రండ్రా. మనం అందరం కలిసి ఏం చేస్తాం? ప్రపంచాన్ని ధ్యానమయం చేస్తాం. రైట్. హార్ట్ఫుల్నెస్ అండ్ పిరమిడ్ సంఘంతో ప్రపంచాన్ని మనము మారబోతున్నాం. సో అదే మేము మార్చేసుకుంటాం. డూ ఇట్. బాస్ అంటారు కదా, ఏ చేయరా. రైట్. సో మీరు కూడా, మీ కూతుర్లు వినరు. అమ్మా మనం అందరం కలిసి చేస్తాం కదా, ప్లీజ్ అమ్మా, అమ్మా నువ్వు చెయ్యమ్మా, చెయ్యి, ఫినిష్ అయిపోయింది. ఇక బ్రెయిన్లో 90% వాటర్. బ్రెయిన్లో ఎంత వాటర్? బాడీలో 70% వాటర్. ఏమవుతుంది? మీరు ప్రోగ్రామ్ చేసేసిండ్రు కంప్లీట్ సిస్టమ్ని. సో ప్రేమతో నెక్స్ట్, వెల్ డన్. టీచర్లు ఎవరు ఇక్కడ? ఏమైనా టీచర్స్ ఉన్నారా? చాలా ఇంపార్టెంట్ అండి. ఒక అబ్బాయి 35 వచ్చినా ఫెయిల్ అయినాయా ఏం చెప్పాలి తెలుసా? బెటా నువ్వు నీ బెస్ట్ ఇచ్చినావు, ఈ సిచ్యువేషన్లో బెస్ట్ ఇచ్చినావు, కానీ దెర్ ఈజ్ స్కోప్ ఫర్ గ్రోత్, ప్లీజ్ ఇంప్రూవ్. అట్లా చెప్తే చూడండి ఎంత ఎఫెక్ట్ అవుతుంది. అదే నువ్వు దేనికి పనికి రావురా, యు ఆర్ నో గుడ్,
ఫ్రీ మటాష్. ఆయన లైఫ్ లాంగ్ మళ్ళా ఆయన బ్రెయిన్లో ఇదే ప్రోగ్రామ్ పెట్టేస్తున్నారు మీరు. లైఫ్ లాంగ్ అలాగే ఉండిపోతాడు. టీచర్ ఆశీర్వాదాలు ఇవ్వాలి, ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి. ఆ ఆశీర్వాదం ఎప్పుడు తయారవుతుందో తెలుసా? ఎప్పుడైతే ఇక్కడ ప్రేమ ఉంటుందో. ఆ ప్రేమ రావాలంటే ధ్యానం, సేవ, అప్పుడే ఒక మనిషి ప్రేమమయం అవుతాడు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి. హ్యాపీనెస్ అండ్ అన్హ్యాపీనెస్. డోంట్ వరీ బీ హ్యాపీ. ఒక మంచి పాట ఉన్నది, వరల్డ్ ఫేమస్ 80s. అందరినీ వినిపించాలి ప్రియాంకను, ఈ జనరేషన్ని. డోంట్ వరీ బీ హ్యాపీ అని నిజంగా చాలా మంచి పాట ఉన్నది. నా నెక్స్ట్ ఇప్పుడు ఇది సూదింగ్ మ్యూజిక్, ఇలా రాక్ మ్యూజిక్, వెస్టర్న్ మ్యూజిక్ డిస్టర్బింగ్ చూడు. సో బీ కేర్ఫుల్. ఇట్ మైట్ ఎక్సైట్. అప్పుడు మనకి ఏదో ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది, కానీ అసలు ఎఫెక్ట్ బాగుండదు. దెన్ నెక్స్ట్ మొబైల్ టెలిఫోన్స్ చూడండి ఎట్లా ఎఫెక్ట్ ఉంటుందో. ఇవి రెండు ఆ వాటర్ని మనము మొబైల్కి ఎక్స్పోజ్ చేస్తే చూడండి ఎంత గలీజ్ క్రిస్టల్స్. ఐఫోన్ ఇది మన లోకల్ ఫోన్, రైట్? అర్థమైందా? ఇంకా డేంజరస్ సార్, కంప్లీట్ క్రిస్టలే వ్యానిష్ అయింది, లక్షలు పోయినాయి. ఇది కూడా పర్ఫెక్ట్ పాడు చేస్తుంది. నెక్స్ట్ కంప్యూటర్లో కూడా చూడండి, మీరు ఎక్కువసేపు ఎక్స్పోజ్ అయితే ఇలా క్రిస్టల్స్ తయారవుతాయి. బ్రెయిన్లో 90% వాటర్, బాడీలో 70%. సో ఇప్పుడు అంటే దీన్ని ఎందుకు చెప్పినా, పాజిటివ్ వర్డ్స్ అండ్ థాట్స్ మేక్ ఎఫెక్ట్, దాని ప్రభావం ఉంటుంది. అయితే ఒక ప్రార్థన ఏమిటండి, అది ఒక పాజిటివ్ వర్డ్స్ అండ్ ఆలోచన కాంబినేషనే కదా, రైట్? సో ప్రేయర్ పవర్ ఇప్పుడు ఏమిటి ఇక్కడ చూపిస్తా. నేను ఈ ప్రేయర్ ఒకసారి చూపిస్తాను మీకు, భలే ఉన్నది ఇది. ఓ మాస్టర్, పత్రికారిని సంబోధించండి, లేకుంటే మీ ఇష్టదేవతని. దౌ ఆర్ ద రియల్ గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. నువ్వే మా జీవిత నిజమైన ధ్యేయం. వీఆర్ ఎట్ బట్ స్లేవ్స్ ఆఫ్ అవర్ విషెస్. అంటే కానీ మేము ఇప్పుడు నీలాంటి కోహినూర్ లాంటి ధ్యేయం ఉన్నది, కానీ మేము దేనికి బానిసలం? చిల్లిగబల కోరికలకి మేము బానిసనంగా ఉన్నాం, రైట్? పుట్టింగ్ బ్యాక్ టు అవర్ అడ్వాన్స్మెంట్. ఈ చిల్లిగబల వెనుకపడి మేము కోహినూర్లు పోగొట్టుకుంటున్నాం, రైట్? ఐదవది, దౌ ఆర్ ద ఓన్లీ గాడ్. సో ఇసుంటి బానిసత్వం అవస్థలో మన పవర్ ఎక్కడి నుంచి? మన భగవంతుడు ఎవరు ఇప్పుడు? సో ఏమంటుందంటే, దౌ ఆర్ ద ఓన్లీ గాడ్ అండ్ పవర్. నువ్వే ఈ పరిస్థితిలో, నువ్వే ఒక భగవంతుడు, నువ్వే ఒక శక్తివి. దేనికోసం? టు బ్రింగ్ అస్ అప్ టు దట్ స్టేజ్. నీ అవస్థకి తీసుకురావటానికి ఒకటే ఒక శక్తివి, ఇంకా దైవం నువ్వే. సో ఎండింగ్లో మనము శరణాగతిపోతున్నాం. చాలా మంచి ప్రేయర్ ఇది. మన గురువుల్ని ఇక్కడ పెట్టి లేవంగానే ఫస్ట్ ఇదే, పండుకొని ముందుగాల ఇదే చేయాలి మనం ప్రేయర్, రైట్? సో ప్రేయర్లో ఇప్పుడు పవర్ ఏమిటి ఒకసారి చూస్తాం. ఇది జపాన్లో జరిగిన, ఇది చాలా గలీజ్ లేకుండే, పొల్యూషన్ అంతా, ఇట్లా ఫోటోలు వస్తుండే. 7 days ప్రేయర్ చేసిండ్రు. బ్యూటిఫుల్. చూసిండ్రా? మీ ప్రార్థనలో పవర్ ఉన్నది. మీరు గ్రూప్ మెడిటేషన్ మనం చేస్తాం కదా, దాంట్లో మీకు తెలియదు ఎట్లా మ్యాజిక్ అవుతుంది ప్రపంచంలో, తెలుసా? మీరు ఆ మెడిటేషన్ చేయకపోతే 100 మర్డర్లు ఎక్కువవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఇవి అన్నీ జరిగినాయి. రీసెర్చ్ మహర్షి మహేష్ యోగి ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ వాళ్ళు ఒక సిటీ పైననే ఎక్స్పెరిమెంట్ చేసిండ్రు. ఆ పోలీస్ వాళ్ళని పోయి చూపెట్టిండ్రు. చూడండి, లాస్ట్ వారం క్రైమ్ గ్రాఫ్ కింద పడింది. ఎందుకు? మేము మెడిటేషన్ చేస్తుండే. ఎన్నోసార్లు అట్లా ఎక్స్పెరిమెంట్ చేసి నిరూపించిండ్రు వాళ్ళు. సో గ్రూప్ మెడిటేషన్, మన ప్రార్థనలు, మన ధ్యానం ప్రపంచాన్ని మారబోతున్నది. అందుకోసం అంటున్నా, మనమందరము ఆధ్యాత్మిక యోధులము. మనమందరూ స్పిరిచువల్ వాలంటీర్స్, స్పిరిచువల్ కమాండర్స్.
స్పిరిచువల్ మాస్టర్స్ ప్రతి ఒక్కడు ఇక్కడ 700లో పోతే రామ్ రాజ్యం 24 అవర్స్లో వస్తారు. సో ఇది ఇంకొక డ్యామ్, ఫుజివారా డ్యామ్. అండ్ చూడండి ప్రేయర్ తర్వాత ఇట్లా మారింది. సో ఇది అన్నమాట. సో నేను వచ్చిన సందేశం ఏమంటే, నాకైతే అప్పటి నుంచి ఒకటే ఆలోచన వస్తున్నది. ఏమంటే బ్రెత్ మెడిటేటర్స్, శ్వాస మీద ధ్యానం చేసే మెడిటేటర్స్, ఇంకా హార్ట్ మీద ధ్యానం చేసే మెడిటేటర్స్ ఒక్కరుగా అయి మనం క్రాంతి తీసుకొని రావాలి. ఆధ్యాత్మిక క్రాంతి మనకు ఎందుకు తయారు చేసి ఉండ్రు మన గురువులు? ఈ క్రాంతి కోసమే కదా. సో ఇది అన్నమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు మై గ్రేట్ లవింగ్ విజయ్. 30 సంవత్సరాల నుంచి మా కనెక్షన్. యంగ్ ఉండే అప్పుడు మా ఇన్స్టిట్యూట్లో పెద్ద పెద్ద పిరమిడ్స్ కట్టిండు. యూనో నా బెడ్రూమ్లో కూడా నేను అక్కడ కింద కూర్చొని మెడిటేషన్ చేస్తుండే. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ సార్. మనం అందరం ఎవరు మాస్టర్స్? ఆధ్యాత్మిక యోధులం. అండ్ మన జీవితానికి కారణం ఎవరు? మన జీవితానికి కారణం మనమే. అత్తకోడల సెషన్కి వస్తారు అందరూ? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఇప్పుడు ఎంతో చక్కటి జ్ఞానాన్ని మనం అందుకున్నాము. చైతన్య స్థాయిలు, మనలోని గుణాల యొక్క ఫలితాలు మన జీవితాన్ని ఎలా శాసిస్తున్నాయో ఎంత బాగా చెప్పారు సారు. అరవింద్ సార్ గారికి గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక అమెరికన్ శాస్త్రవేత్త చేసినటువంటి ఒక రీసెర్చ్ను మన స్థాయికి తీసుకొచ్చి మిమ్మల్ని చక్కగా నవ్విస్తూ చక్కగా ఆ జ్ఞానాన్ని అందించడం చాలా గొప్ప విషయం. ఇది పత్రికారు ఎప్పుడు అంటుంటారు, ఆధ్యాత్మికత అనేది ఒక నమ్మకం కాదు, ఒక మతం కాదు, అదొక శాస్త్రము, స్పిరిచువల్ సైన్స్. ఆ దాన్ని అలా నేర్చుకుంటూ ఉండే వాళ్ళందరినీ, అలా బోధించే వాళ్ళని ఏమంటారు అంటే స్పిరిచువల్ సైంటిస్టులు అంటారు. సో ఇప్పుడు మనకి ఇందాక కూడా ఆ డేవిడ్ హాకిన్స్ అనే ఒక ఆయన స్పిరిచువల్ సైంటిస్ట్. ఈ హ్యాస్ రీసెర్చ్డ్ ఎ లాట్ ఆన్ కాన్షియస్ లెవెల్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. సో ఆ విధంగా మనం కూడా మన జీవితంలో మనం కూడా రీసెర్చ్ చేయాలి, అందరి గురువులది. కాబట్టి ఇవాళ ఈ సీనియర్ మాస్టర్, గ్రేట్ మాస్టర్ యొక్క జ్ఞానం తీసుకున్నాం. ఓకే, చక్కటి ఫీడ్బ్యాక్ ఇచ్చింది, సపోర్ట్లు కొట్టండి ఆయనకి. యా